ఆర్సీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో శ్రీ వినాయక స్టోన్ క్రషర్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావుకు స్టోన్ క్రషర్ అధినేత యేసుగారి రాజేందర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి శాలువాలతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట మండల పరిధిలోని ప్రతి గ్రామాలలో తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసే విధంగా ముందుకు వెళ్తామని అన్నారు. అనంతరం కోమటిపల్లి తండాకు సంబంధించిన బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని తాండా వాసులు కోరగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్తో త్వరలో పనులు పూర్తి చేపిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి అనేది మాటలలో కాదు, చేతులలో చేసి చూపిస్తామని, ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులే కాకుండా తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. గత 20-30 సంవత్సరాల నుండి తన సొంత డబ్బులతో మైనంపల్లి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, దమే యాదగిరి, సుందర్ సింగ్, చిలక గంగాధర్, మాజీ ఎంపీటీసీ నాగులు చప్పెట, ముత్యం రెడ్డి, ఏనిశెట్టి అశోక్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పక్కకుండా కలిసిన రాలే, అందుకని ఇద్దరు ఒకటేసారి నేను రాలేవనుకుంటున్నా. రమేష్ ఇది కూడా జనాలకి అందరూ పంపించండి. రాజు ఎక్కడితో వస్తుందా అంటాం. మరి అదే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా రెండు రాష్ట్రాల్లో. నేను ఎందుకంటే డెవలప్మెంట్ గురించి రోహిత్ మైనంపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. డెవలప్మెంట్ అతనే చూసుకుంటున్నాడు. సోషల్ యాక్టివిటీస్ లో నేను ముందుంటాను. ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, రెండు రాష్ట్రాల్లో సొంత డబ్బులు పెట్టి ప్రతి గ్రామంలో కూడా నేను చూపిస్తాను. సొంతంగా ఎప్పుడు కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రభుత్వమే కాకుండా మా సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉంటాం. ఇప్పుడు కాదు, దాదాపు 27-28 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి అదే విధంగా ఎప్పుడు కూడా మైనంపల్లి ఉంటాడు. మాటల్లో కాదు, చేతల్లో ముందు పోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.